నేను డాక్టర్ వి మహిధర్ రెడ్డి, సర్జరీ హెచ్ఓడి, నారాయణ మెడికల్ కాలేజ్. ఇప్పుడు మీకు పేషెంట్స్ అవగాహన కోసం మనం రోబోటిక్ సర్జరీ చేసే విధానం మీకు చూపించడం జరుగుతుంది. ఇది పేషెంట్స్ అవగాహన కోసం మాత్రమే. ఇది సర్జన్స్ కన్సోల్ అంటాము. ఇక్కడ మీరు గమనించారంటే సర్జన్ కన్సోల్ దగ్గర కూర్చొని తన చేతి కదలికల ద్వారా తను ఇన్స్ట్రుమెంట్స్కి కమాండ్స్ ఇస్తూ ఉంటాడు. సర్జన్ ఆ కన్సోల్లో చూడడం ద్వారా అక్కడ పేషెంట్ యొక్క ఆపరేషన్ సంబంధించినంతా కనపడుతూ ఉంటుంది. అది చూస్తూ తన కదలికల ద్వారా సర్జన్ కమాండ్స్ ఇస్తాడు. మీరు గమనించారంటే సర్జన్ చేతుల్ని గమనించారంటే తను కమాండ్స్ ఇస్తున్నారు. ఆ ప్రకారం ఆ మెషిన్ కదులుతూ ఉంటుంది. నెక్స్ట్ మనము ఇంకొక పార్ట్కి వచ్చామంటే దీన్ని పేషెంట్ కార్ట్ అంటారు. ఈ పేషెంట్ కార్ట్కి వీటిని రోబోటిక్ ఆర్మ్స్ అంటారు. మీరు గమనించారంటే పేషెంట్ ఇక్కడ పనుకొని ఉన్నాడు. ఈ రోబోటిక్ ఆర్మ్స్ పేషెంట్కి సంబంధించిన ఆపరేషన్ కొరకు వాడే ఇన్స్ట్రుమెంట్స్ని అవి పట్టుకొని ఇందాక మనం చూపించినట్టు సర్జన్ ఏ కదలికలు అయితే ఇస్తున్నాడో ఆ కదలికల ప్రకారం ఈ రోబోటిక్ ఆర్మ్స్ కూడా మూవ్ అవుతూ ఇన్స్ట్రుమెంట్స్ కదిలిస్తూ ఆపరేషన్ చేస్తాయి. అండ్ మూడోది దీన్ని విజన్ కార్ట్ అంటాం. ఇక్కడ మీరు గమనించారంటే సర్జన్ చేసే ఆపరేషన్ మనకి ఒక స్పష్టమైన ఇమేజ్ ద్వారా ఇక్కడ కనపడుతూ ఉంటుంది. సో ఇదే ఇమేజ్ మనకు సర్జన్కి కన్సోల్లో కూడా కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా సర్జన్ అక్కడ కూర్చొని కమాండ్స్ ఇస్తాడు. ఈ రోబోటిక్ ఆర్మ్స్ ఆపరేషన్ తన కమాండ్స్ ప్రకారం చేస్తాయి. ఈ విజన్ కార్ట్లో మనం చూసుకోవచ్చు. సో బేసికలీ రోబోటిక్ సర్జరీలో ఆపరేషన్ చేసేది మళ్ళీ సర్జనే. ఇది చాలామంది రోబోట్ అనే యంత్రం ఆపరేషన్ చేస్తుంది, ఎలా చేస్తుంది అని కొన్ని అపోహలు ఉన్నాయి. మనకు రోబోటిక్ సర్జరీలో కూడా ఆపరేషన్ చేసేది సర్జనే. బట్ సర్జన్ ఒక రోబోట్ యొక్క ఆర్మ్స్ను ఉపయోగించుకొని తనిచ్చే కమాండ్స్ ద్వారా రోబో ద్వారా ఆపరేషన్ చేస్తాడు. దీనివల్ల మనకి రక్తస్రావం చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ లాప్రోస్కోపీ సర్జరీతో పోలిస్తే ఇందులో రక్తస్రావం ఇంకా చాలా తక్కువ ఉంటుంది. అండ్ పేషెంట్కి నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ సర్జన్ ఈ రోబోటిక్ ఆర్మ్స్ ద్వారా చేస్తాడు కాబట్టి రోబోటిక్ ఆర్మ్స్ యొక్క 360 డిగ్రీ మూమెంట్స్ వల్ల ప్రెసిషన్ చాలా బాగుంటుంది. చాలా ఖచ్చితత్వమైన సర్జరీ జరుగుతుంది. వీటన్నిటి వల్ల పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం లాప్రోస్కోపీతో పోలిస్తే దానికన్నా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు సర్జరీ చేశామంటే రేపు మార్నింగ్ పేషెంట్ని డిశ్చార్జ్ చేయొచ్చు, తన వర్క్స్ అన్నిటికీ అటెండ్ అవ్వచ్చు. సో ఇది పేషెంట్స్ అవగాహన కోసం మీకు రోబోటిక్ సర్జరీ విధానాన్ని చూపించడం జరిగింది.